నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నేడు తొలిసారి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. తొమ్మిది నెలల కిందట అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం. స్వయంగా ఫోన్ చేసి పోలీసులను అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతిలో చంద్రబాబు పర్యటన పూర్తయింది. రాజధానికి జరిగిన నష్టంపై సీఎం ఓ అంచనాకు వచ్చారు. వాటిపై శ్వేత పత్రాలు కూడా విడుదల చేశారు. ఇక త్వరలో ఏపీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది ఎన్డీఏ సర్కార్. ఈ నేపథ్యంలో అమరావతి, పోలవరంపై ఫోకస్ పెడుతూనే మిగిలిన అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే నేటి సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇటీవల ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తన కుమార్తె అదృశ్యంపై కన్నీటి పర్యంతమైంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ మార్చివారం పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఆ మైనర్ బాలిక జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని కాకినాడ జిల్లా సమీక్ష కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, అప్పటికప్పుడు ఫోన్ చేసి పోలీసులను అభినందించారు. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్ గా ఇద్దరు సీఏతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత టీం అని వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లాండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్ గా జమ్మూలో ఈ రోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్ పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లాండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీ ఈజ్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లం. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కాకినాడ 2వ డివిజన్ కు చెందిన నరాల శ్రీనివాస్ తిరుమలకు సైకిల్ యాత్రను నిర్వహించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ 2వ డివిజన్ లో వారాహి సైకిల్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి సైకిల్ యాత్రను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కూటమి జెండా ఎగరేయాలని రాష్ట్రంలో మంచి సత్పరిపాలన అందించాలని చెప్పి అట్లాగే ఇక్కడ కాకినాడ రోడ్లో జనసేన పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గెలవాలని చెప్పి గెలిచిన తర్వాత తిరుపతి సైకిల్ మీద వచ్చి స్వామివారికి తలనెలా ఇద్దామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈవేళ బయలుదేరుతున్న సందర్భంలో వాళ్ళ ఇన్ఛార్జ్ డిప్యూటీ మేయర్ సత్యబాబు గారు బాబు గారు మా పెద్దలు దాసన్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్ గారు పెద్దలు బాబా గారు అలాగే ఒకటో వార్డు ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ మన బాబు గారు అందరూ పెద్దలు అందరూ ఇవాళ దగ్గరుండి ఆయన్ని తాగడం చాలా క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకుని రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీ యొక్క సంకల్పం చాలా గట్టిది. ఖచ్చితంగా ఈ సంకల్పం ఇవాళ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కూటమి ఇవాళ ఉన్నది. మన అందరి ముఖాల్లో ఆనందోత్సవాలు కనపడుతున్నాయంటే మీకు లాంటి వారి వల్లే. కాబట్టి తప్పకుండా మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి వెంకటేశ్వర మిమ్మల్ని కరుణించాలని మంచి విజయం సాధించాలని దేవుడి దయ వల్ల మంచి విజయం పొందారు మన పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు గారిని. మన వల్ల ఈ విజయం వల్ల నేను తిరుపతి సైకిల్ మీద వస్తానని సామాన్య కోరుతున్నాను. నేను అందుకనే ఈరోజు అందరూ ఏ స్వార్థంతో రాజకీయాల్లో తిరుగుతారు. ఈయన ఏ స్వార్థం లేకుండా శ్రీనివాస్ గారు 2వ వార్డులో ఎంతో చక్కగా మొక్కుకొని ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో మన నానాజీ గారు ఎమ్మెల్యే గారు అవ్వాలని మొక్కుకుని, అది మామూలుగా కాదు సైకిల్ మీద రావడానికే నిశ్చయించుకున్నారు. ఈయన ఒక్కలో సైకిల్ మీద వెళ్తామంటే మాటలు కాదు, ఎంత కష్టమైనా ఈయన వెళ్ళడానికి నిశ్చయించుకుని ఈరోజు మొదలెడటం జరుగుతుంది. వీరికి మాకు దారి పొడిగిన అవకాశం ఉన్న మట్టికి వీరికి ఏర్పాట్లు చూసేలాగా మేము చూస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన నానాజీ గారు మరియు ఈ వార్డు మెంబర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. 2వ వార్డు నుంచి శ్రీనివాస్ గారు తిరుపతికి సైకిల్ యాత్ర చేయడం అన్నది శుభదాయకం. చాలా సంతోషం. ఆయన పట్టుదల ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవటం, అదేవిధంగా నానాజీ గారు 72,000 చిల్లరే గెలుపుకి అందరూ కృషి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ప్రజలందరూ మద్దతు ఇచ్చినందుకు మొట్టమొదటిగా నానాజీ గారు మన వార్డులోకి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీనివాస్ గారు ఎంతో భక్తితో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు సైకిల్ యాత్ర చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఆ స్వామివారిని ఆయన వేడుకోవడం జరిగింది భక్తితో. ఏదైతే కూటమి భారీ విజయంతో గెలవాలని, మరీ ముఖ్యంగా మా రూరల్ నాయకులైనటువంటి పంతం నానాజీ గారు భారీ మెజార్టీతో నెగ్గాలని చెప్పి ఆయన భక్తిభావంతో ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మొరాలకించి ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చడం కారణంగా ఈరోజు ఆయన ఆ స్వామిని దర్శించుకోవడానికి సైకిల్ యాత్ర మీద వెళ్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని మేము అందరం కూడా భగవంతుని కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మన ఏదైతే నాయకులు ఉన్నారో నానాజీ గారు మరింత ప్రజలకు చేరువుగా సేవలు చేయాలని, ఆయనకి మరింత ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత వైసీపీ పాలనలో వికృత చేష్టలు కారణంగానే 23 మంది వృద్ధులు మృతి చెందారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసి ప్రభుత్వం నిబద్దత చాటుకుందన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం పునరాలోచిస్తుందని ఆయన వెల్లడించారు. మంచి సమన్వయంతో అన్ని గ్రామాల్లోనూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరూ నాయకులు కలిసి వెళ్ళి
ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలు అయ్యే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండగ వాతావరణం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాలాభిషేకాలు చేశారు. అలాగే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెలలోపు అమలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున పెన్షన్ని పంపిణీ చేయడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల్లో వారు చేసినటువంటి వికృత చేష్టల వల్ల దాదాపు 23 మంది వృద్ధులు ఆ రోజు ప్రాణాలు విడవడం జరిగింది. ఎన్నికల కోరున్న సమయంలో ఆ రోజు సచివాలయ ఉద్యోగస్తులతో పంపిణీ చేయమని చెప్తే దాన్ని విస్మరించి సచివాలయాలకి రమ్మని చెప్పి తీవ్రమైనటువంటి ఎండల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వికృతంగా వ్యవహరించి పేద ప్రజల ప్రాణాలని పణంగా పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు. వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగస్తులు, ఇతర ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఒకే రోజు పెన్షన్లు పంపిణీ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పంపిణీ చేయలేమన్న దాన్ని ఈరోజు సుసాధ్యం చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ విధంగా ప్రజలందరికీ కూడా పేద ప్రజల పక్షాన్ని ఇచ్చేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు అన్ని విధాలుగాను కూడా మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మాణించే దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఏ శాఖని పట్టుకున్నా, ఏ డిపార్ట్మెంట్ని తీసుకున్నా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో మొత్తం కొల్లగొట్టి ఖాళీ ఖజానాన్ని ఇచ్చినటువంటి దుర్మార్గుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. మంత్రులు కానీ, కార్పొరేషన్లు కానీ అన్నీ కూడా పూర్తిగా దోచుకుని ఈరోజు ఎక్కడ వెతికినా, ఎక్కడ చూసినా అన్నీ కూడా ఆర్థికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా అధిగమించి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి నెల కూడా తణుకు నియోజకవర్గంలో నాయకులు, అధికారులు కూడా కలిసి వెళ్ళి ఈ పంపిణీని, పెన్షన్ల పంపిణీని ప్రతి నెల కూడా ఇక్కడి నుంచి చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.